బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. మేయర్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ పై మాట్లాడారని మేయర్ విజయలక్ష్మిని కోరారు. సీట్లలో నుంచి లేచి నిలబడి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. కూర్చోవాలని మేయర్ కోరినా వినకుండా ఆందోళన బాటపట్టారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. మేయర్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మిని కోరారు. సీట్ల నుంచి లేచి నిలబడి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. కూర్చోవాలని మేయర్ కోరినా వినకుండా ఆందోళన బాటపట్టారు. గ్యారెంటీలు గ్రామాల్లో ఎన్నికలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీలని మండలానికి ఒకటి అని చెప్పి ప్రజలను ఆశ చూపి మళ్ళీ అక్కడ చేస్తారు. కానీ హైదరాబాద్ నగరంలో 1 కోటి జనాభా అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మరి 1/3 పాపులేషన్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని విస్మరించి ఇక్కడ పేద ప్రజలు లేరా? ఈరోజు హామీలు అమలు చేయట్లేదు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో హైదరాబాద్ నగరానికి విశ్వ నగరంగా గుర్తింపు తీసుకొచ్చి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినట్టు ఘనత బీఆర్ఎస్ పార్టీకి. ఈరోజు నగరం యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉన్నది. చాలా అన్యాయం ఇది, అప్రజాస్వామికం. ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి కార్పొరేటర్ల హక్కులను కాలరాస్తా ఉన్నారు. తమ ప్రాంతాల్లో నిధులు కేటాయించట్లేదు. మేము కట్టిన పన్నులు రూపాయల డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. ఈరోజు హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా మరి
ఒక్క రూపాయి అంటే ప్రభుత్వం నుంచి సహకారం అందకపోగా జిహెచ్ఎంసీ నిధులను కూడా పక్కకు మళ్లించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఎస్ఆర్డిపి కానీ ఎస్ఎన్డిపి కానీ సిఆర్ఎంపి మెయింటెనెన్స్ ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి గ్రేట్ హైదరాబాద్ నగరానికి మరి ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు అనేక పార్టీల వాళ్ళు. ఒక్క మంత్రి లేడా గతి లేడా వీళ్ళకి పెట్టుకోవడానికి? అంటే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని పైన పడి దోచుకుంటా ఉన్నది ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఆరోపిస్తా ఉన్నాను. చాలా స్పష్టంగా ఆరోపిస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో ఎవరికి కూడా ప్రాతినిధ్యం వహించకుండా ఇటు కౌన్సిల్ ని కూడా డైల్యూట్ చేయడం, అదేవిధంగా నగరంలో ఒక్క మంత్రి ఉండడా ఉమ్మడి గ్రేట్ హైదరాబాద్ నగరంలో ఈ ఉమ్మడి హైదరాబాద్ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్క ప్రజాప్రతినిధిని అక్రమాలు చెలాయించడానికి ఈ రోజు ప్రాతినిధ్యం లేకుండా మాత్రమే. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్పొరేటర్ల అరెస్ట్ ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఆందోళన తప్పవు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే ప్రజా ఆగ్రహానికి గురిగా తప్పదు. ఇప్పటికి కూడా ఒక్క పని అంటే ఒక పని కొత్త పని చేసిన పాపాన కాంగ్రెస్ పార్టీ పోలేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే మున్సిపల్ శాఖ పెట్టుకున్నాడు, దానిపైన రివ్యూ లేదు. ఈ రోజు మేయర్ గారిని డిప్యూటీ మేయర్ తీసేసుకున్నారు. కార్పొరేటర్లు తమ హక్కులకు నిధులు ఇవ్వమంటే నిధులు ఇయ్యారు. కాబట్టి టోటల్ గా ఈ రోజు జిహెచ్ఎంసీని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇక్కడ డబ్బులన్నీ కూడా దోచుకొని పోయి దందాలు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నాను. మాకు నగర ప్రజల యొక్క అవిశ్వాసం అనేది ముఖ్యం కాదండి. ముఖ్యంగా మాకు ఈ రోజు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈరోజు ప్రజలకి ఈరోజు పారిశుద్ధ్యంతో పాటు నిధులు కేటాయించకుండా వీధి దీపాలు వెళ్ళకుండా అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు వాటిని పరిష్కరించడని మేము అడుగబోతా ఉంటే ఈరోజు మా కార్పొరేటర్ అరెస్ట్ చేస్తారంటే ఇంతకంటే అప్రజాస్వామికంగా ఏమైనా ఉంటుందా? ఇది ప్రజాపాలన కాదు, ప్రజలు అపహేళన చేసే పాలన అని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద ఒక హెల్తీ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండే, కానీ ఆ డిస్కషన్ ఇప్పుడైనా కనీసం బడ్జెట్ అప్రూవ్ అయిపోయింది కాబట్టి డీమ్ టు బి అప్రూవల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా దాని మీద డెవలప్మెంట్ అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ అన్ని వర్షాలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి చర్చకు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ చర్చకు కొనసాగితేనే మనకు ఏం జరుగుతుంది ఏంటి ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా కూడా చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పితే చర్చ లేకుండా దానికి ఫలితాలు తెలియచేటువంటి అవకాశం ఉండదు. ఏం జరుగుతుంది ఏం జరగదు అనేటువంటి చర్చించుకుని అటు బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళు ప్రకటించడం జరిగింది, మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అదే కదా, అది చర్చ జరిగితే తెలుస్తుంది కదా ఏం నిధులు అనేటువంటి కూడా దాని మీద విషయంలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏ అంశమైనా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అరెస్ట్ ఎవరిని చేయలేదు. ఎవరిని అటువంటి పరిస్థితి వస్తే కనుక వాళ్ళని బయటికి మార్షల్స్ వచ్చి బయటికి తీసుకెళ్ళటం అనేది హలో 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 తీసుకుంటారా?
అన్యాయం ఇది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. మేయర్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన బాటపట్టారు. బడ్జెట్ పై మాట్లాడాలని కోరిన మేయర్ విజయలక్ష్మి సీట్లలో నుంచి లేచి నిలబడి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. కూర్చోవాలని మేయర్ కోరినా కూడా వినకుండా ఆందోళన బాటపట్టారు. No, you cannot come here. No, you did. Come here. Come here. Mr. People, the public.
funds కావాలి. గౌరవ సభ్యులందరూ కూడా మీ ప్లేసెస్ లో కూర్చోండి. గౌరవ సభ్యులు చైర్స్. గౌరవ సభ్యులు కాంగ్రెస్ సభ్యులందరూ కూడా మీ ప్లేసెస్ లో కూర్చోండి. కాంగ్రెస్ సభ్యులు కానివ్వండి, బీజేపీ సభ్యులు ప్లీజ్ మీ ప్లేసెస్ లో కూర్చోండి. ఐ విల్ పుట్ ద హౌస్ ఇన్ ఆర్డర్. యూ ప్లీజ్ గో అండ్ సిట్ డౌన్. నేను హౌస్ ఆర్డర్ లో పెడతాను, మీరు కూర్చోండి. నేను హౌస్ ఆర్డర్ లో పెడతాను. అయిపోయింది, ఆమోదం అయిపోయింది. ప్లీజ్ మీరు ఇట్లే చేస్తే మీకు లేకపోతే if you don't want to contestate, మీకు డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ లేదు అంటే మీరు వెళ్ళిపోండి. మళ్ళీ ఫండ్స్ గురించి మాట్లాడద్దు. మళ్ళీ ఫండ్స్ గురించి మాట్లాడద్దండి. వెరీ క్లియర్ గా మీరు ఎల్పీ సీట్ లో కూర్చోండి. మీరందరూ ఎల్పీ సీట్ లో కూర్చోండి. I don't want anybody to shout. Satish. This is getting ridiculous. No, let me 1 second. One second. No. Baba garu, 1 second. 1 second. Please let the mayor speak. Rajshekhar garu, please let the mayor speak for 1 minute. Satish, respect the chair. Because ఈ రోజు మనం ఆల్మోస్ట్ 4 months అయింది ఈ ఎలక్షన్ లైన్. అలా మీకు నిజంగానే డెవలప్మెంట్ మీద మాట్లాడుకోవాలి. ఎందుకంటే గౌరవ సభ్యులందరూ కూడా వాళ్ళ